అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ టమాటా పులావ్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో విపరీతంగా టమాటాలు అనేవి వచ్చేసాయి. కేజీల కొద్దీ టమాటాలు తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని ఇంటికి తెచ్చేసుకుంటూ ఉన్నాము. టమాటోస్ రిచ్ ఇన్ వైటమిన్ సి అండి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ప్రకృతి మనకిచ్చే సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అయితే ఒకరోజు ఇలా మీరు టమాటా పులావ్ని ఇంటిళ్ళ పాదికి చేసి పెట్టండి. ఫుల్గా హ్యాపీగా కడుపు నిండా తినేస్తారు. మనకి కూడా చాలా వరకు టైం సేవ్ అవుతుందండి. కూర, పప్పు, ఫ్రై, రసం ఇలా రకరకాలు చేసే పని లేకుండా టమాటా రైస్ ప్యూర్ టమాటా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా లంచ్ బాక్స్ రెసిపీ కింద చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి సులభంగా అలాగే టేస్టీగా ఉండే ఈ టమాటా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి బాస్మతి రైస్ని కానీ లేదా నార్మల్ రెగ్యులర్ సోనా మసూరి రైస్ కానీ 1 గ్లాస్ దాకా తీసుకోండి. అంటే 250 గ్రాముల దాకా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానపెట్టండి. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకోండి. అందులోకి నీళ్లు పోసి 1/2 కేజీ అంటే 4 నుంచి 5 టమాటాలని నీళ్ళల్లో వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి ఈ టమాటాల పైన ఉండే తొక్క ఊడొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, ఈ విధంగా టమాటా పైన ఉండే తోలు సపరేట్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకుని కాస్త చల్లరనివ్వండి, లేదా ఈ నీళ్లు వంపేసి మళ్ళీ కొద్దిగా చల్లని నీళ్ళు వేసుకోండి. ఈ టమాటాల పైన ఉండే తొక్క మొత్తం కూడా తీసేసి టమాటాల గుజ్జు కోసం మిక్సీ జార్లోకి టమాటాలను వేసుకోండి. మెత్తటి ప్యూరీలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా గుజ్జుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి దోరగా లో ఫ్లేమ్లో కొంచెం వేయించండి. ఇవి కాస్త వేగాక 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసుకోండి. అరకప్పు దాకా ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని వేసేసేయండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటా ముక్కలు తగలడం పిల్లలకి ఇష్టం లేదు అని అనుకుంటే గనక మీరు ప్యూరీ చేసేటప్పుడే ఇంకొక 2 టమాటాలు ఎక్స్ట్రా ఉడికించేసుకుని ప్యూరీ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులో మనం ఉడికించుకుని పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసేసేయండి. మొత్తం ఒకసారి కలిపేసుకుని ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఎసరుగా నీళ్లు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.25 గ్లాస్ దాకా వేస్తున్నాను అనమాట. కొంచెం వెలుతుగా వేస్తున్నాను. మనం తీసుకునే రైస్ని బట్టి ఇక్కడ ఎసరు వేసుకోవాలి. సో మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాడ్ చేసుకుని రైస్ని మాత్రమే వేసేసి ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా రైస్ కాస్త ఉడికిన తర్వాత చివరిగా 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసేయండి. నెయ్యి వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. రైస్ అనేది బిగుసుకుంటుంది అనమాట. అడుగు మాడిపోకుండా చూసుకోండి. చిన్న మంట మీద కాస్త ఉడికిస్తే సరిపోతుంది. ఇలా రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి అడుగున నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆపేసేసి మూత అలాగే ఉంచి ఒక 5-10 నిమిషాల పాటు అలా పక్కన వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఇల్లంతా గుమాయించే మంచి టమాటా పులావ్ని ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పులావ్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మీరు తిని టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.